మ్యామ్ టికెట్ 300 అనుకోండి, పాప్కార్న్ 350, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బెంగళూరులో మేము గోల్డ్ క్లాస్ వెళ్తాము, ఒక మూవీ వెళ్ళాలంటే 8,000. రిక్లైనర్ సీట్స్ వచ్చేసి 1,500 per person. సో 3-4 పీపుల్ పోతే 5,000 to 6,000 టికెట్స్ రిక్లైనర్ సీట్స్లో. పాప్కార్న్స్ మీరు 300 అంటున్నారు, పెద్ద బకెట్ ఇస్ 800, 900. సినిమా పోతున్నామా అసలు ఫ్లైట్లో పోతున్నామా అర్థం కావట్లేదు. కానీ మ్యామ్ మనకంతా ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళాలి అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఎస్, బట్ సి ఇప్పుడు సినిమా బడ్జెట్లు కూడా నేను ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వైపు నుంచి మాట్లాడితే దే ఆర్ స్పెండింగ్ 400, 500, 600 crores. హౌ విల్ దే రికవర్? లైఫ్ ఇస్ అ ఛాలెంజ్ యూనో. అండ్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి చెప్పండి? 10 పెద్ద సినిమాలో 1 మూవీ ఇస్ అ హిట్ ఆర్ 2 మూవీస్ ఇస్ అ హిట్. రిమైనింగ్ 7-8 ప్రొడ్యూసర్స్ ఆర్ బర్నింగ్ దేర్ మనీ. సో మన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ గురించి కూడా మాట్లాడాలి కదా. అండ్ వాళ్ళకి అసలు 1 మూవీ పడితే లైఫే ఫుల్ స్టాప్ అయిపోతుంది. అన్ని అప్పులు ఉంటాయి అండ్ ఇంట్రెస్ట్లో డబ్బు తీసుకుంటారు. తన లైఫ్లో అన్ని ప్రాపర్టీస్ అప్పు పెట్టుంటారు. ఇట్స్ క్రేజీ టు ఈవెన్ థింక్ దేర్ స్టేటస్. సో నాకు యాజ్ అ సినిమా లవర్ అండ్ సినిమా ఇండస్ట్రీ లవర్, మీరు ఆల్మోస్ట్ 55 మూవీస్ చేసి వచ్చారు. యా, సో నాకు టికెట్ల ప్రైస్ ఎక్కితే కూడా పర్లేదు. బికాస్ అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే మేము చాలా బిగ్ మూవీస్ కోసమే థియేటర్ వెళ్తున్నాం. లిటరలీ లైక్ రాజా సాబ్ ఆర్ లైక్ పవన్ కళ్యాణ్ సార్ రైట్ నౌ ఓజీ, అట్లాంటి మూవీస్కే నేను థియేటర్ వెళ్తున్నాను. లేకుంటే హిట్ అవుతే కూడా థియేటర్ వెళ్ళట్లేదు నేను. హిట్ అవుతే కూడా నెట్ఫ్లిక్స్లో వస్తుందిలే, అమెజాన్లో వస్తుంది పెట్టుకుని ఇప్పుడు వెళ్ళాలా అట్లా ఉంది. ప్లస్ మాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ KGF అట్లాంటి ఫిల్మ్స్కి, ఓ మహేష్ బాబు సినిమా, రాజమౌళి గారి సినిమా. సో ఇట్లాంటి రియల్ టైమ్ ఫిల్మ్స్ కోసమే యూ ఫీల్ లైక్ గోయింగ్ టు ద థియేటర్స్ బికాస్ ఆఫ్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. అన్ని గూస్ బంప్స్ వస్తాయి. రిమైనింగ్ ఎంత మంచిగా ఉంటే కూడా ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద థియేటర్, టైం లేదు. నెక్స్ట్ సంజన గారు ఏ హీరోతో మూవీ చేయాలి అనుకుంటున్నారు? నెక్స్ట్ సంజన గారే హీరోగా చేయాలని అనుకుంటున్నారు. హీరో సంజన గారే. Yes, of course, yes. I want to do woman-centric stuff because life అంతా హీరోస్తో చేశాను. ప్రతి ఒక్కరితో చేయడానికి చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ సార్ వర్క్ చేయాలి, బట్ ఐ వాంట్ టు ఆల్సో వర్క్ ఇన్ ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో? ఐ డోంట్ నో. ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ పవన్ కళ్యాణ్ గారితో అవకాశం రావడమే చాలా చాలా గొప్ప విషయం. బాలయ్య గారితో ఎవర్ గ్రీన్ స్టార్, రియల్లీ ఐ హావ్ టు అప్రిషియేట్ హౌ దబిడి అంతా డాన్స్ చేస్తారు. ఇప్పుడు కూడా ఎప్పటి నుంచి డాన్స్ చేపిస్తున్నారు మమ్మల్ని. సో వాట్ టైగర్ బాలకృష్ణ సార్, తన ఎనర్జీకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అండ్ బట్ ఐ వాంట్ టు డూ ఉమెన్ సెంట్రిక్ స్టఫ్. ద హోల్ ఫిల్మ్ ఇస్ అరౌండ్ మీ. అది చాలా రేర్. 100 మూవీస్లో 2 మూవీస్ ఉమెన్ సెంట్రిక్ షూట్ అవుతాయి. ప్రస్తుతానికి ఏ దేవి వరమో నీవు టెలివిజన్ షోలోనే నాకు చాలా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. అండ్ చాలా మంచిగా అది ఆడియన్స్లో రీచ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ మనసు నేను గెలుస్తాను. ఈ ఒక గెలిచేశారు, ఇంకా గెలవాలి, ఇంకా మనసులో దిగాలి.